శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీ నోటిలో ఒక వక్కను పెట్టుకొని ఈ యొక్క మోహిని మంత్రాన్ని మీరు 108 సార్లు చదివినంత మాత్రాన మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ, మీరు ఇష్టపడుతున్న పురుషుడు కానీ, స్త్రీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వశమవటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక మోహిని మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. ఇది ఒక యక్షిణి రూపంలో ఉండే మంత్రం అన్నమాట. చాలా పవర్ఫుల్ మంత్రం. మంత్రం వచ్చేసి 108 సార్లు చదివితే చాలు అన్నమాట. మీరు ఇష్టపడుతున్న వాళ్ళు కానీ, స్త్రీ కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవటం అనేది జరిగింది. ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొన్ని యూనివర్స్ ద్వారా ఎటువంటి మంత్రతంత్రాలు చేయకుండానే మీరు ఇష్టపడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రేమ సమస్యల్లో బాధపడుతున్న భార్య భర్తలు కానీ అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ ప్రయోగాలు అనేవి చాలా చెప్పుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా మేము మంత్రతంత్రాలు చదువుకోగలం, మాకు తొందరగా పని అవ్వాలనుకున్న వాళ్ళు ఈ యొక్క యక్షిణి మంత్రాన్ని మీరు నేను చెప్పిన ప్రకారం మీరు ఉపయోగించుకున్నట్లయితే మీరు మధ్య భార్య భర్తల మధ్య గొడవలు కానీ, లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన స్త్రీ కానీ, లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి నేను చెప్పిన మాట వినడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ ప్రయోగం అన్నమాట. మంత్రాల్లోకెల్లా శాబర మంత్రాలు, మోహిని మంత్రాలు, యక్షిణి మంత్రాలు ఇవి చాలా డేంజరస్ మంత్రాలు అన్నమాట. చాలా తీవ్రమైన మంత్రాలు, చాలా ప్రమాదకరమైన మంత్రాలు. ఎందుకంటే ఇవి మనం ఒక వ్యక్తి మీద ప్రయోగం చేసినప్పుడు వాటి పని కంపల్సరీ చేసుకొని వచ్చేసేస్తాయి. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు. ఎందుకంటే అటువంటి పవర్ఫుల్గా అన్నమాట. ఇది మామూలుగా సాధకులు అయితే మీరు ఏం చేస్తారంటే వాటిని వశం చేసుకోవడం కోసం సాధకులు మామూలుగా అయితే ముందు వాళ్ళు ఎన్నో రకాలైన కష్టాలు పడాల్సి ఉంటుంది, ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డ తర్వాత వాళ్ళని ఆవాహనం చేసుకొని వాళ్ళ వాగ్దానం ప్రకారం వాళ్ళని ఈ సాధకులు వాళ్ళకి కొన్ని వస్తువులను ఇచ్చి వాళ్ళ నుండి వాళ్ళ శక్తిని ఆవాహనం చేసుకోవడం జరిగింది అన్నమాట. అటువంటి సమయంలో ఈ సాధకులు ఏది చెబితే వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ప్రయోగం చేసుకుని రావటం, వచ్చిన తర్వాత వాళ్ళ ప్రసాదపూర్వకంగా మనం ఏదో ఒకటి ఇస్తే తీసుకోవడం జరిగింది అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గా మంత్రం ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంత్రం అనేది మీరు తెలిసిన వ్యక్తుల మీద తెలియని వ్యక్తుల మీద కూడా ప్రయోగం చేసిద్దా అని మీరు డౌట్ రావచ్చు. తెలియని వ్యక్తుల మీద ఈ మంత్రం అనేది ఏ మంత్రం కూడా పనిచేయదు. ఎందుకు తెలియదంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి తెలియకుండా ప్రయోగం చేస్తాడు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు, చేసిన ప్రయోగం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు, ఆమెతో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈ క్రమంలో ఆమెకి తెలియకుండానే ఇతని మీద ప్రేమ అనేది రోజు రోజుకి క్రమేణా పెరుగుతూ ఎక్కువైపోయింది అన్నమాట. తెలియని వ్యక్తి అయితే నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, ఆమె ఎక్కడ ఉంటావో తెలియదు, ఆమె నీ దగ్గరికి వెతుకు రావాలని నీ అడ్రస్ తెలియదు, నువ్వు ఆమె దగ్గరికి వెతుకుని వెళ్ళాలని తెలియదు అన్నమాట. ఇది తెలుసున్న వ్యక్తులు అయితే ఏం జరిగిందంటే మీరు క్రమేణా మీరు వెళ్ళే దారిలో కానీ వచ్చే దారిలో చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చూసే చూపుల్లో కానీ వచ్చే దారిలో కానీ, లేకపోతే మీరు మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో కానీ వాళ్ళకి తెలియకుండానే మీ వైపు ఆల్రెడీ అట్రాక్షన్ అయిపోతారు అన్నమాట. అట్లా పనిచేస్తాయి ఈ యొక్క మంత్రాలు ఏది తెలుసున్న వ్యక్తులు అయితే. కాబట్టి వాళ్ళు మీకు తెలుసున్న వ్యక్తులు అయి ఉండాలి. ఒకవేళ మేము ఉన్నాము, ఇప్పుడు అయితే ప్రస్తుతానికి విడిపోయి ఉన్నాము, నా భర్త గారి భార్య 20 సంవత్సరం అవుతుంది, మరి వాళ్ళ మీద పనిచేసిద్దంటే పనిచేస్తాయి అండి. ఎవరి మీద అంటే మీకు తెలుస్తుంది కాబట్టి భర్త అంటున్నారు, భార్య అంటున్నారు కాబట్టి పనిచేస్తాయి. అయితే మీరు చేసే ప్రయోగం అనేది కరెక్ట్గా చేస్తేనే పనిచేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు శనివారం రోజున చేసుకోవాలి, లేకపోతే ఆదివారం రోజున. ఈ 2 రోజులు తప్పితే ఇంకా చేయకూడదు అన్నమాట. ఈ 2 రోజులు మీరు ఏం చేస్తారంటే మనకి తాంబూలంలో పెట్టి పెద్ద వక్క ఉంటుంది, సుపారీగా చిన్న కాదు, పెద్ద రౌండ్ వక్క. మీకు చూపిస్తున్న వీడియో మీద పెద్ద రౌండ్ వక్క ఉంటుంది అన్నమాట. ఆ వక్క అనేది ఒకటి తీసుకొని దాన్ని మీ నోటిలో పెట్టుకోండి. ఇక్కడ బొగ్గను పెట్టుకోండి, కొరకుండా బొగ్గను పెట్టుకొని నేను వీడియో మీద మీకు ఒక మంత్రం ఇస్తున్నాను, మోహిని మంత్రాన్ని. ఈ మంత్రంలో స్త్రీ పేరు పెట్టేసి మీరు ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఒకవేళ స్త్రీ చేసే పని అయితే పురుషుడి పేరు పెట్టేసి 108 సార్లు చదవాలి. ఒకవేళ పురుషుడు చేసే పని స్త్రీ పేరు పెట్టేసి 108 సార్లు చదవాలి. ఈ విధంగా చదివిన తర్వాత ఆ యొక్క మంత్రం అనేది ఫలించిద్ది, సిద్ధించింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నోటిలో పెట్టుకున్న ఒక్కను చూసారా, ఆ ఒక్కనే మీ నోట్లోంచి బయటికి తీయాలంటే ఒక గ్లాసు వాటర్ కానీ లేకపోతే చెంబుతో వాటర్ తీసుకుని దాంట్లో ఆ ఒక్కను బాగా వేసిన తర్వాత దాన్ని బాగా శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ ఒక్కని చిన్న ముక్కలుగా పగలు కొట్టేసేయండి, లేకపోతే పొడి చేసేసేయండి. మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో చూసావా, వాళ్ళకి తెలియకుండా ఈ యొక్క ఒక్కని వాళ్ళు తినే ఆహారంలో కానీ లేకపోతే దాంట్లో మీరు కలిపి ఇచ్చినట్లయితే వాళ్ళు అది తీసుకున్న ఒక 20-30 నిమిషాల లోపే
మీ కంట్రోల్లోకి రావటం జరిగిపోయింది అనమాట. ఒక మొత్తు ముందులాగా పనిచేసేది అనమాట. అటువంటి పవర్ఫుల్ గల మోహిని మంత్రం అన్నమాట. ఇది ప్రభావం అనేది మీకు చాలా ఫాస్ట్గా తొందరగా రిజల్ట్ అనేది మీరు చూస్తారన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగాలు చేసేది ఎవరైతే ఉన్నారో మంచిని ఉద్దేశించి చేయండి. ఎందుకంటే చెడుని ఉద్దేశించి ఇటువంటి ప్రయోగాలు చేశారంటే ఆ చెడు కర్మ అనేది మీకు చుట్టుకొని మీరు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీకు నిజమైన ప్రేమ సమస్య ఉంటే మీరు చేయండి. మీ నిజమైన భార్య భర్తల మధ్య గొడవలు అయితే చేయండి. అదేవిధంగా మీ నుండి ఎవరైనా సరే మీరు ప్రేమించుకుంటున్నాం హఠాత్తుగా విడిపోయాం, ఆమె ఆడుంటో తెలియదు, తాతని ఆడుంటాడో తెలియదు అనుకుంటున్న వాళ్ళు చేయండి. అంతేగాని పని చేస్తాయా లేవా, అసలు దీంట్లో శక్తి ఉందా లేదా చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం అసలు చేయొద్దు. ఎందుకంటే చాలా ప్రమాదంతో కూడుకున్నాయి కాబట్టి. అదిగా ఈ మోహిని మంత్రాలు, యక్షిణి మంత్రాలు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.